ఆది అపోస్తులందరూ కూడా మరి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. 12 మంది శిష్యులు వీళ్ళు దేవునితో నడుస్తూ ఉన్నారు. మరి వీరందరూ కూడా ఎలా కట్టబడ్డారంటే బలమైనటువంటి సేవకులుగా కట్టబడ్డారు. అపోస్తుల కార్యము 12:1 దాదాపు అదే కాలం ముందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించట. ఇది యూదులకు చాలా ఇష్టమైందట. ఒక్కొక్క విషయాన్ని చూస్తే మాకు చాలా ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. పక్క దేశముడు ఎవడో మరి తప్పు చేశాడని చెప్పేసి వాడు తలనరికి కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆ తలతో. అంటే వాళ్ళకి అది ఇష్టం, చాలా సంతోషం. నేను చూస్తే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఏంటి వాడు తలకాయ తీసి వాడు తలకాయ కింద పాడేసి ఆ సైనికులందరూ కూడా మరి ఆ మిలిటరీ వాళ్ళందరూ కూడా కాలుతో తన్నుకుంటూ అటు ఇటు తన్నుకుంటూ మరి దాంతో మరి ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళకి మనిషి ప్రాణం అంటే విలువ లేదు. ఆ సమయంలో మరి పేతురు గారు ఒక ప్రాంతంలో దొరికితే పేతురు గారిని పట్టుకున్నారు. పేతురు గారు ఎవరు? యేసు ప్రభువుకి ప్రధానమైన శిష్యుడు. ఆయన బట్టి తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. మన దేశంలో సంక్రాంతి జరుగుతుంది కదా, అలాగే రిపబ్లిక్ డే జరుగుతుంది, చాలా పండుగలు ఉన్నాయి. గాంధీ జయంతి రోజున కొంతమంది ఖైదీల యొక్క సత్ప్రవర్తన చూసి వాళ్ళు వదిలిపెడతారు. అలాగే ఆ దేశంలో కూడా మరి పస్కా పండుగ అనేది ఒకటి ఉంది. ఈ పస్కా పండుగ రోజున కొంతమందిని వదిలిపెట్టడం ఆనవాయితీ. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి నరకడం ఆనవాయితీ. అదేవిధంగా పేదరు గారిని తీసుకొచ్చి చెరసాలలో వేశారు. చెరసాలలో కూర్చుని ఆయన నిద్రపోతూ ఉన్నట్టు ఈ పక్కన ఒక సైనికుడు, ఆ పక్కన ఒక సైనికుడు మధ్యన నిద్రపోతున్నాడు. కాళ్ళకి చేతులకి కూడా బంధాలు వేశారు, సంఖ్యలు వేశారు. ఆ ఇద్దరు సైనికుల మధ్యన నిద్రపోతున్నట్ట. ఇక్కడైతే పేతురుతో తిరిగిన కొంతము సంఘపు వారు 5వ చూడండి, 12వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ రాయ పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన ఎవరికి చేస్తున్నారండి? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట. మరణశిక్ష విధించబడిన ఒక వ్యక్తి చెరసాలలోంచి బయటికి రావటం అంటే అసాధ్యము. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ వ్యక్తి చెరసాల్లో అనుభవించే బాధ ఎవ్వరు కూడా వర్ణించలేరు. అంత వర్ణనాతీతం, అంత బాధపడతాడండి. సౌదీ దేశంలో ఎవరన్నా మరణానికి తగిన పని చేశారనుకోండి, తప్పు పని చేశారనుకోండి, అక్కడ స్త్రీల జోలికి పోయినా, అమ్మాయిల జోలికి పోయినా, లేకపోతే ఆ కారు మీద నిప్పు అంటించిన, మారక ద్రవ్యాలు అమ్మిన, లేకపోతే ఒకరిని చంపిన, ఇక చాలా శిక్షలు ఉన్నాయండి. చాలా కొన్ని వాటికి మరణశిక్ష విధిస్తారు. ఆ మరణశిక్ష విధించి ఒక రోజు ముందు మరి తెల్లారి లేకపోతే నేను చచ్చిపోతాను అని తెలుసు అతనికి. మరి ఎంత రోదన